జరిగింది. ఈరోజు 2 నెలలుగా ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోతే కనీసం మెయింటెనెన్స్ చేయకుండా బాగు చేయించకుండా పిల్లలకి డైరెక్ట్ వాటర్ ఇవ్వడం వల్ల ఆ వాటర్ ఏదో కంటామినేటెడ్ థింగ్స్ ఉండడం వల్ల ఈరోజు పిల్లలకి ఈ పరిస్థితి ఈ దుస్థితి వచ్చింది. ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. సుమారుగా 600 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, అలాగే ఏకలవ్య స్కూల్ మొత్తం అక్కడ ఇక్కడ కలిస్తే 1000 మంది పైనే ఈ రోజు పిల్లలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక్కరోజు 50 మంది స్క్రీనింగ్ చేశారు. 12 మంది అడ్మిట్ అవ్వడం జరిగింది స్కూల్లో. వాళ్ళకి 12 మంది అడ్మిట్ అవ్వడం జరిగింది హాస్పిటల్లో. వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళలో కొంతమందికి సీరియస్ గా ఉంది, కొంతమంది సివియర్ గా ఉంది, కేజీహెచ్ ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరికి నిర్లక్ష్యం అనుకోవాలి? ఈరోజు కనీసం మంత్రి పట్టించుకోరు, ఎమ్మెల్యే అయితే చెప్పక్కర్లేదు. ఆవిడకి అసలు ఈ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగినా అనవసరం. ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు ఏం జరిగినా అనవసరం. గతంలోనే 10 మంది విద్యార్థులు చనిపోయినప్పుడే మేము మంత్రికి చెప్పడం జరిగింది, మీరు రివ్యూ పెట్టండి. ఇప్పటి వరకు గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టలేదు.